బెదిరిస్తున్నాడు, ఇప్పుడు ఈయన బెదిరిస్తున్నాడు, అమలు చేస్తాడు. చివరికి అధికారులు చట్టబద్ధంగా నిజాయితీగా బాధ్యతాయుతంగా పనిచేసే అధికారి భయపడాల్సిన పనిలే. కానీ రాజకీయంగా పనిచేసిన వాళ్ళు రాజకీయంగా పనిచేసి ఏదో ఒక హోదా కోసమో డబ్బులు సంపాదించుకునే పొజిషన్ కోసమో చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రికమెండేషన్ చేయించుకుని వాళ్ళు పార్టీకి లాయల్గా పనిచేయాలి, గవర్నమెంట్కి లాయల్గా. గవర్నమెంట్కి లాయల్గా చేస్తే తప్పులేదు. గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీలకు లాయల్గా పనిచేశారనుకోండి, రేపు పొద్దున్న తేడా వచ్చినప్పుడు అవతల వాళ్ళకి లాయల్గా వచ్చేటటువంటిది కాదు. వాళ్ళు ఎక్కడ ఎందుకు ఇవాళ ఎవరైతే విశాల్ గున్నీనో, క్రాంతి రాణా టాటానో, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళల్లో రిటైర్ అయిపోతే ఓకే, కానీ క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్. వాళ్ళతో పాటు ఇవాళ ఉద్యోగంలో నుంచి పక్కన పెట్టబడ్డటువంటి అనేక మంది డిఎస్పీలు, అనేక మంది ఐపీఎస్లు, దాదాపుగా 70-80 మంది ఇవాళ సైకలాజికల్గా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు, అవమానించబడుతున్నారు. వాళ్ళందరూ ఈ కక్ష రేపు పొద్దున గుర్తుపెట్టుకుంటారు కదా. రేపు జగన్ చెప్పినా వినరు వాళ్ళు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇవాళ రోజున వీళ్ళని ఎట్లయితే ఏడిపించారో రేపు పొద్దున్న లుంగిల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు, అవతల వాళ్ళని వాళ్ళకున్న అధికారులను పూర్తిగా ఉపయోగించేస్తారు. అది విచక్షణ ఉండాలి, బాధ్యతగా ఉండాలనే మాటకే అర్థం లేదు. నేనేమంటానంటే రౌడీయిజంలోనైనా సరే, అధికారంలోనైనా సరే బాధ్యతాయుత తత్వం పోయిందా ఇక